ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాల్టి మన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గురూజీ గారు. మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. శాస్త్రాల్లో పెళ్లి గురించి ఏం చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు? పెళ్లి చేసుకోకపోతే దేవుడు శిక్షిస్తాడా? అసలు పెళ్లి అనే బంధం గురించి శాస్త్రంలో ఏముంది? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వివాహ వ్యవస్థ పెళ్లి చేసుకోకపోతే దేవుడు శిక్షిస్తాడా, చేసుకోకపోతే శిక్షిస్తాడు అనేటువంటిది ఏమీ ఉండదు. అలా అని కాదు. ధర్మము అనేటువంటిది ఒకటి ఉంటుంది. నేను ధర్మబద్ధముగా జీవిస్తున్నాను అనడానికి ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి కావాలి అనుకుంటే ప్రతివాడు మోక్షదాయకుడు కావాలి అనుకున్నప్పుడు వివాహం చేసుకోవాలి. వివాహ వ్యవస్థ వల్లనే ఆశ్రమ ధర్మాలు అనేటువంటివి ఉంటాయి. వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి? చేసుకోకపోతే మనిషి జీవించలేమా, ఉండలేమా అని అనుకోవచ్చు. చేసుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ స్త్రీ పురుషుల యొక్క సృష్టి కార్యము అనేటువంటి దానివల్ల అదొక మహా కార్యము అని చెప్పారు శాస్త్రములో. ఆ మహాకార్యము వలన లోకానికి ఉపయోగపడేటువంటి మహానుభావులు పుట్టే అవకాశము ఉంటుంది. ప్రపంచాన్ని తీర్చిదిద్దగలిగినటువంటి మహనీయులు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, రాష్ట్రాన్ని ఏలేటువంటి నేతలు కావచ్చు, దేశాన్ని పరిపాలించేటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒక తల్లి తండ్రి కలయిక వల్ల. మరి అటువంటి సృష్టి కార్యాన్ని ఆపేయడం అనేటువంటిది తప్పు కదా, మహానేరం అవుతుంది. ఆపకూడదు. మరి యతీశ్వరులు, సన్యాసులు మరి వాళ్ళందరూ ఆపుతున్నారు కదా, వాళ్ళు ఆపుతున్నారే అని అనుకోవచ్చు. అనుకుంటే నేనేమంటానంటే అమ్మ, ఎప్పుడూ కూడా వాళ్ళకంటే కూడా జీవన గమనములో ఉండేటువంటి వాళ్ళు, తరించేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు గొప్పవాళ్ళు అవుతున్నారు అంటే వీళ్ళ వలన లోకానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను ఇచ్చారు. వాళ్ళను కన్నది కూడా ఒక తల్లి తండ్రే. కానీ వాళ్ళతోనే అక్కడికి సృష్టి కార్యం ఆపేస్తున్నారు. ఆ ఆపేయడం వలన ఏమవుతుంది అంటే వాళ్ళు ఎంతవరకు దాంట్లో ఉండాలనో అంతవరకే ఉంటున్నారు. వాళ్ళ యొక్క నిర్ణయం. మేము దైవములోకి ఐక్యమవుతాము, మేము దైవాంశ సంభూతలము అనేటువంటి పదం వరకు వస్తున్నారు. కానీ ఈ సృష్టి కార్యము వలన దేవుడైన వాళ్ళు ఉన్నారు. మరి మనకు చరిత్రలు ఏం చెబుతున్నారు? రాముడు కూడా ఒక తల్లి తండ్రి గర్భంలో పుట్టినవాడు కదా, మరి దేవుడైనాడు కదా. అవును కదా. మరి అలాంటి దేవుడైనటువంటి వాళ్ళు ఉన్నారు కదా సృష్టి కార్యము వలన. సృష్టి కార్యము జరగకపోతే రాముడు పుట్టేవాడా, కృష్ణుడు పుట్టేవాడా? దేవుళ్ళు అనేటువంటి పదం వరకు వెళ్ళారు కదా. మరి సృష్టి కార్యము ఆపేసి నాతోనే వద్దు అన్నవాడు దేవుడు ఎవరు కాలేదు. స్వామీజీలు అయి ఉండొచ్చు, పీఠాధిపతులు అయి ఉండొచ్చు, మఠాధిపతులు అయి ఉండొచ్చు. అందుకోసం వివాహం చేసుకోవాలి. లోకాన్ని ఉద్ధరింపబడేటువంటి వాళ్ళు పుట్టడం కోసం చేసుకోవాలి. దేశాన్ని కాపాడగలిగినటువంటి నాయకులు ఎందరో మహావీరులను కన్నా తల్లులు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక సృష్టి కార్యం వల్ల వస్తున్నారు. దేశాన్ని నడపగలిగినటువంటి వాళ్ళు పుట్టాలి అంటే సామాన్యమా? అందుకనే క్షేత్రము కానీ బీజము కానీ గొప్పదై ఉండాలి, మహానుభావులై ఉండాలి. వాళ్ళ కడుపున ఎటువంటి అద్భుతమైనటువంటి ఒక లోకానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిని కన్నావు తల్లి అని ఆ తల్లిని అందరూ కూడా మెచ్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. నేను స్వామీజీలను, పీఠాధిపతులను, మఠాధిపతులను కానీ లేకపోతే యతీశ్వరులను కానీ నేను తక్కువ చేయడం లేదు. కానీ యతీశ్వరులుగానే ఉండిపోతున్నారు వాళ్ళు. అంటే మానవాతీత శక్తులు మానవులకు కొంచెము అతీతముగా దైవ అంశ సంభూతులుగా ఉంటున్నారు, కానీ దైవాలు కాలేదు. కానీ మరి మానవ రూపము దాల్చినటువంటి
మానవ రూపంలో ఉండేటువంటి క్షత్రియ వంశంలో పుట్టినటువంటి దశరథ మహారాజుకు కౌసల్యాదేవికి దేవుడే పుట్టాడు. మరి వాళ్లకు దేవుడు రామాలయం అని రామాలయం గుళ్ళు కట్టి మనం పూజిస్తున్నాం. దశరథ మహారాజుకు కానీ కౌసల్యాదేవికి కానీ గుళ్ళు బట్టి మనం పూజించడం లేదు. ఎందుకు? వాళ్ళు మానవులకైనా దేవుడు పుట్టాడు కాబట్టి దైవంగా ఆరాధిస్తున్నాం. అటువంటి లోకోద్ధరులను కన్నారు అంటే దేనివల్ల? సాంసారిక జీవితం వల్ల. కనుక సాంసారిక జీవితం అనేటువంటిది చాలా గొప్పది. స్త్రీ హృదయము అట్లాగే ఉండాలి, పురుషుడి యొక్క హృదయము అట్లాగే ఉండాలి. ఈమె నా సహధర్మచారిణి, అర్ధాంగి, ధర్మపత్ని. ఈ పదాలన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఎక్కడి? ఒక్కొక్క పదం మన భారతదేశంలో మనం మాట్లాడుతూ ఉంటే షీ ఈజ్ మై వైఫ్ అని ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తారు. కానీ మనము నా ధర్మపత్ని, నా సహధర్మచారిణి, నా భార్య అని ఇలాంటివన్నీ కూడా మనం పలకడానికి గొప్ప పదాలు ఆ స్త్రీమూర్తికి. అందుకని వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవటం వలన లోకానికి ఉపయోగపడేటువంటి మహానుభావులు, నారీమణులు, ఆడవాళ్ళు కూడా ఎంతోమంది పుట్టారు కదా. యుద్ధాలు చేసి దేశాన్ని కాపాడుకున్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, ఎవరు చాలామంది ఉన్నారు కదా. ఎంతోమంది మహానుభావురాలు చాలామంది ఉన్నారు కదా ఆడవాళ్ళు. అంటే ఈ రోజుల్లో మీరు చెప్పింది మాట్లాడుకుంటే పిల్లల్ని కనడానికి పెళ్లి చేసుకోవాలి అన్నట్ట. అమ్మ నేనేమంటానంటే ధర్మబద్ధంగా కనాలి అంటే పెళ్లి చేసుకోవాలి. ఎలాగైనా కంటామనడానికి దానికి పెళ్ళే అనేది నేను అవి మాట్లాడను. మాకు కొన్ని ఉంటాయి కదా పద్ధతులు. ఒక ధర్మము అనేటువంటిది నేనేం చెప్పా, ధర్మార్థ కామ మోక్షాలను పొందాలి అంటే నేను మొదట్లోనే ఆ పదాలు వాడా. అంటే ఈ రీసెంట్గా ఒక సెలబ్రిటీ డాటర్ కొన్ని కమెంట్స్ చేశారు. ఏంటంటే రెండు మనసుల కలయిక పెళ్ళి అని అంటే దానికి నేనేం పెళ్లి చేసుకోను, పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, దానికి నేను పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ఆవిడ మాట్లాడింది. ఒక సెలబ్రిటీ డాటర్ అన్నమాట. సో దీనిపై మీ కమెంట్స్ ఏంటి? అమ్మ నేనేమంటానంటే తల్లి, పిల్లలను కనాలి అనుకుంటే పెళ్ళే చేసుకోవాలనేది ఏమి లేదు. పిల్లలను కనాలి అనుకుంటే కాదు, ఒక ధర్మబద్ధంగా ఒక పద్ధతిగా కనాలి అని అనుకున్నప్పుడు ఒక విధానం ఉంటుంది. మరి ఇట్లాంటి వాళ్లకు పుట్టినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కారా అవుతారా అనేటువంటిది కాలం చెప్పాలి. నేను దాని గురించి మాట్లాడాను. ఎందుకంటే మనకు శాస్త్రాలు ఏం చెప్పాయి? మీరేమన్నారు? దేవుడు శిక్షిస్తాడా చేసుకోకపోతే అంటే? ఖచ్చితముగా ఏ విధముగా డబ్బు సంపాదించటం అనేటువంటిది, ఉద్యోగం చేస్తేనే డబ్బు సంపాదిస్తున్నామా? దొంగతనం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు కదా. ఉద్యోగం అంటే చదువుకొని ఫలానా వ్యక్తికి నేను వాడి క్యాపబిలిటీగా ఇచ్చాను అన్నప్పుడు సంపాదిస్తారు. దొంగతనం చేస్తే 5 నిమిషాల్లో వస్తుంది. కానీ దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటి, దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి అనేది మీ ఊహకే వదిలేస్తా. దానికి సమాధానం నేను ఎక్కువ చెప్పకుండా. మామూలు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ధన్యవాదాలు. జయోస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.